పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొంది తెలంగాణలో రికార్డు సృష్టించడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా ముచ్చిలపల్లిలో డీకే అరుణకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనార్దన్ రెడ్డి పాల్మూరు పార్లమెంట్ పరిధిలో ఎంపీగా డీకే అరుణ విజయం సాధించడం ఖాయమన్నారు. డీకే అరుణ విజయం సాధిస్తే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం తథ్యమని, దీంతో పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డీకే అరుణ గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పాలమూరు ప్రజల సంక్షేమం కోసం పనిచేశారని, కరోనా కష్టకాలంలోనూ ఈ ప్రాంత ప్రజల కోసం సేవలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇక ఈ ఎన్నికల్లో డీకే అరుణను గెలిపించుకుని కేంద్ర మంత్రిగా చేసుకోవడం పాలమూరు జిల్లా ప్రజల బాధ్యత అని జనార్దన్ రెడ్డి తెలిపారు. అవినీతి అంటే కాంగ్రెస్ పార్టీ ఉండే, ఇవాళ బీజేపీ అంత స్వచ్ఛందంగా నడుస్తూ ఉంది. ఈరోజు దేశం మొత్తం చూసినట్టయితే 400 సీట్లు దాటబోతా ఉన్నాయి. కాంగ్రెస్ లో ప్రధానమంత్రి అనే నాయకుని పేరే లేదు. ఇక్కడ ప్రధానమంత్రి ఎవరైతే కూడా తెలియదు. వాళ్ళ పేరు లేనిది వాళ్ళు ఏం ప్రచారం. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి అవుతాడా? ఆయన మొన్నటిదాకా ఏమన్నాడు, మీకు ఆబంధిస్తా, ఇది ఇస్తా, తులం బంగారం ఎక్స్ట్రా పెడతా, కళ్యాణ లక్ష్మి కల్పిస్తా, 2500 ఇస్తా, ఉచిత బస్సు ఇస్తా, అన్ని చెప్పిండు. గారడీలు అన్ని పక్కన పెట్టేసి ఉచిత బస్సు ఒకటి ఇచ్చిండు, అంతే తాకట్టు పెట్టిండు. ఈరోజు బస్సులు తిరిగే పరిస్థితి లేదు. రోజు 6 చక్రాలు కొట్టే బస్సు ఈరోజు ఒక్క చక్కెర కొడుతూ ఉంది. అది తూతు మందనం ఎక్కడ అయిపోతుందో తెలుస్తలేదు. ఇవన్నీ నేను ఎవరు అడిగిర్రు? లేనిపోని మాటలు చెప్పేసి ఇలా కరెంటు పోయింది, కాలం పోయింది, ఇలా పశువులకు నీళ్లు తప్పుకునే పరిస్థితి లేదు. 500-600 ఫీట్ల కిందికి బోర్లు పడిపోయినాయి. ఇలా బోర్ పనుల గిరాకీ పెరుగుతూ ఉంది, ఇంట్లో వండుకుంటే ఉబ్బరిస్తూ ఉంది, ఇన్వర్టర్లకు గిరాకీ పెరుగుతూ ఉంది. ఇవన్నీ కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కరప్షన్ అంటేనే కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు అభివృద్ధి చూసినట్టయితే ప్రతి ఒక్కరు చెప్తారు, మోడీ గారు మాకు 5 కిలోల బియ్యం ఇస్తారు, 150 రోజుల పని కల్పిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క దాని మీద అవగాహన వచ్చింది. ఈరోజు పువ్వు గుర్తు అనేది చాలా పాపులర్ అయిపోయింది. డీకే అరుణమ్మ గారు గెలుపు ఖాయమైపోయింది. నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా ఏమి నడవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి తెలియజేస్తూ కమలం పువ్వు గుర్తు